వందనాలు అందరికీ. అర్థమైంది కదా? ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను ఎవరు కుమారుడు? దావీదు గారి కుమారుడు. అనుభవించి తర్వాత ఇలా ఉంది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదైనా ఎవరైనా అనుభవించి చెబితేనే అర్థమవుతుందని దేవుడు అతనికి అనుభవపూర్వకంగా నేర్పి, ఆ తర్వాత ఆ చివరి వచ్చిన ఒక మాట ఉంటుంది, తెలిసిన ఫలితం ఏదనగా మానవ కోటికి, అదే ఆ పైన ఉంటుంది, ఏముంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇదియే మానవ కోటికి విధి, గతి అని కూడా అనొచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి, యెహెజ్కేలు గ్రంథాన్ని ఒకసారి మీరు చూసుకుంటే, యెహెజ్కేలు రాసిన గ్రంథానికి ఒకసారి 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒక చక్కటి మాట. ఆ మాటకు అర్థం చెప్తాను చూడండి. 2:1 చూడండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. చాలు. ఎవరి మాట మాట్లాడుతున్నారు? దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. అంటే చక్కగా నిలబడు ఎందుకన్నాడంటే, ఈరోజు చాలామంది నిలబడటం లేదు. ఎందులో తెలుసా? భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, అంటే క్రైస్తవ విలువలు కలిగిన పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అందులో నిలబడలేని వారిని అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మీకు ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పాను అంటే, దేవుడు నిన్నటి దినాన్న ఏమని చెప్పాడు అంటే నాతో, అంటే నా వైపు చూడండి, చెప్పాలి. సాధారణంగా సమస్యను పెంచుకోవడానికి ఇష్టపడను. నాకు దేవుడు నేర్పింది అది. మౌనం ఇంతవరకు తీసుకొచ్చాడు దేవుడు. నిన్నటి దినాన్న చిన్న కోపంతో మా నాన్న మీద కేకలేసాను, పైకి వెళ్ళిపోయాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఏంటి ఇబ్బందిగా ఉందని చెప్పేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేసింది కరెక్టా అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పించాను? దేవుడికి ఒక రెఫరెన్స్ చూపించాను. చదవండి, అది యాకోబు పత్రిక మొదటి చివరి వచ్చిన చదవండి. అంటే ఆయనకు నాకు జరిగిన వారు, అంటే ఆయన మనతో మాట్లాడాలి అంటే మనం చక్కగా నిలబడాలి, ఈ అనుభవాలు కలిగి ఉండాలి. మనం ఒక పక్కే కాదండి, ఎప్పుడు కూడా దేవుడిని మనం రెండు వైపులా చూడాలి. ఆయన కోపాన్ని చూస్తాం, ప్రేమను చూడాలి, ప్రేమనే చూస్తాం, కోపాన్ని చూడాలి. ఏమనుంది? తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను, వారి ఇబ్బందులు పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము తన్ను తాను అంటకుండా కాపాడుటే అని నేను చెప్పాను. ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ద్వితీయోపదేశం కాను చూడరా అన్నాడు. ద్వితీయోపదేశం కాను 5:16 చూడు అన్నాడు. అక్కడేముందో చూడండి త్వరగా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవాను నీకు ఆజ్ఞాపించలాగును నీ తండ్రిని నీ తల్లిని, అక్కడ కొట్టాడు దెబ్బ. దేవునికి స్తోత్రం. అది నాతో దేవుడు మాట్లాడిన తర్వాత బండేసుకుని సెంటర్కి వెళ్ళి క్షమాపణ చెప్పాను మా నాన్నకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్రైస్తవులు చాలామంది మాట్లాడి నేను మాట్లాడిందే రైటు అని అనుకుని ఆ మాట యందు వారు సతికిలు పడిపోయిన విషయాలు గుర్తించలేకపోతున్నారు. ఉదయాన్నే లేచి దేవుడితో మాట్లాడే సందర్భం కానీ, వాక్యాన్ని ధ్యానించే విషయము కానీ, పరిశుద్ధంగా బ్రతికే విషయము కానీ, చెప్పుడు మాటలు విని తొందరపడి మాట్లాడే విషయములు కానీ, ఏవి విషయములైతే క్రైస్తవులు నిలబడలేక పడిపోతున్నారో
వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి చెప్పండి. అంటే నువ్వు చక్కగా నిలబడు అంటే యెహెజ్కేలు నిలబడలేదని అర్థం. ఇప్పుడు దేవుడు మనతో నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు. అంటే ఆయన ఏ విషయములైతే మనతో మాట్లాడతానన్నాడో ఆ విషయములు మనం పడిపోయామని అర్థం. అంటే ఇప్పుడు ప్రార్థన లేదు మనకి, క్రైస్తవులకి ప్రార్థన లేదు. తెలుసా విషయం? చాలామంది క్రైస్తవులకి ప్రార్థన లేదండి. ఉదయాన్నే లేవటం, వారు పని చేసుకోవటం, ఏదో ప్రార్థన అనేటప్పటికీ దేవుడి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతున్నారు పనులకి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడు, ఎందుకంటే నీ ప్రార్థన జీవితంలో నువ్వు పడిపోయావు. ఇప్పుడు ఏం చేయను ప్రభు అంటే, నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడతాను. నేను నీతో మాట్లాడితే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనము ఆయన ఎదుట సరిగా నిలబడలేకపోతున్నాం. అది ప్రార్థన జీవితం కానీ, శత్రువుని ప్రేమించే విషయంలో పడిపోయినా కానీ, పాపమును చూసి మానక కన్నులు కలిగిన వారిగా పడిపోయిన విషయంలో కానీ. అర్థమైందా? నేను ఏదైనా క్షమించను తప్ప ఈ ఒక్క విషయంలో క్షమించనని, అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు నేర్పిన విలువలతో కూడిన పద్ధతులలో దేవుడు నువ్వు ఎలా బ్రతుకు అని చెప్పి అలా బ్రతికి కొంతకాలం అలా బ్రతకలేక పడిపోయిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి చెప్పనా? నువ్వు ఏ విషయంలో పడిపోయి నీకు తెలుసు, దేవునికి తెలుసు. మనకు అర్థమైందా? మనం ఏ విషయంలో పడిపోయి మనకు తెలుసు. ప్రార్థన, పరిశుద్ధత, నీతి, యథార్థత, రహస్యంగా చూడకూడని చూడటం, మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, వాక్యానికి విరోధమైన పరిస్థితులు కూడా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రేమ కలిగినోడు కాబట్టి, ఒరే నువ్వు ఎందులో పడిపోయి నాకు తెలుసు, నువ్వు ఎందులో లేవలేకపోతున్నావు నాకు తెలుసు, కాబట్టి నేను నీకు చెప్పే మంచి మాట చెప్పనా, నువ్వు నిలబడు అంతే. ఏంటంట? నువ్వు నిలబడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే లేవలేకపోతున్నావో నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను అని అంటున్నాడు. నీకు ప్రార్థన గది ఉంది, ప్రార్థన చేసే స్థలం ఉంది, కొంతకాలం చేసావు, ఎందుకో వెళ్ళలేకపోతున్నావు. ఆయన అంటాడు, అక్కడికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళామనుకో ఏమి జరగదు అని అనుకుంటాం మనం, కానీ మన ఆత్మకు తీరని నష్టం కలుగుతుందా కలగదా? మన ఆత్మకు తీరని నష్టం కలుగుతుంది. మనుష్యుడు బలహీనులు అని వాక్యం చెబుతుంది, చెప్పిందా లేదా? దేవుడు బలవంతుడు. అంటే మనుష్యులుగా మనము బలహీనపరచబడ్డ ప్రతి సందర్భములో గనక ఆయన వైపు చూస్తే, ఎవరి వైపు? ఇప్పుడు నేను ఏదో చిన్న తప్పు చేసి నేను మనుషుల వైపు చూసినాకో, నువ్వు మాట్లాడింది కరెక్టేరా, ఈ సమయంలో ఇలాగే మాట్లాడాలి అంటారు మనుషులు. సపోర్ట్ చేస్తూ ఉంటారు, వన్ సైడే మాట్లాడతారు. కానీ దేవుడి వాక్యం వైపు మనం చూస్తే ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు మౌనంగా ఉండు, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన దేవుడు ఎటువంటి వాడి అంటే, మన దేవుడు ఎటువంటి మనస్సు కలిగిన వాడు అంటే, మనుషుడు వెళ్ళి ఒక మనుషుడు చెప్తే నమ్మేస్తాడు, చలించిపోతూ ఉంటాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్తే నమ్ముతాడా? ఆడు మంచోడు కాదంట అని చెప్పితే ఒక మనుషుడు మాట ఇని చలించిపోయి నమ్మేసినంత బలహీనుడు దేవుడు? చెప్పరా? నమ్మేస్తాడా? మరి నోరు లేదా మీకు? నమ్మేస్తాడా? నమ్మడు. అటువంటి నమ్మని దేవుడి దగ్గరికి వెళ్ళి మనము సమాధానము లేకుండా, వాక్యము లేకుండా, ప్రేమ లేకుండా, బాధించేవాడి కొరకు ప్రార్థన చేయకుండా, మనల్ని హింసించే వారిని దీవించకుండా, మన నలుగురిలో నవ్వులు పాలు చేసే వ్యక్తుల గురించి ఎక్కడ మాట్లాడకుండా దేవుని ఎదుట చక్కగా నిలబడితే ఆయన మనతో మాట్లాడితే మాట్లాడకపోతే అని చెప్పేసి మనం ఆయన ఎదుట నిలబడకుండా మనుష్యుల ఎదుట నిలబడి, పరిస్థితుల ఎదుట నిలబడి మనము మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే ఆయన మనతో మాట్లాడడానికి మనం అవకాశము ఇవ్వం. మాట్లాడితే ఎలాగుంటుంది? సామెతలు 6వ అధ్యాయానికి రండి. ఆయన మాట్లాడితే మనకి ఏమేమి విషయాలు మనకు మేలు కలుగుతాయో నేను శుక్రవారం చెప్పాను, దానికి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. చూడండి 22
చదవండి. చూడండి, మనము చక్కగా కనుక దేవుడి మాటలు వింటే, నా సొంత మాటలు మీరు విన్నంత మాత్రాన నేను చెప్పి వీటి వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదండి. కానీ దేవుని మాట కనుక మనం వింటే, త్రోవను వెళ్ళినప్పుడు అది మనల్ని ఏం చేద్దే? నడిపిస్తుందా, పాడేస్తుందా? నడిపిస్తుంది. నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది. నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. అంటే ఏది? దేవుని మాట. దేవుని మాట. అవి ఎప్పుడైనా సరే దేవుని మాట వలన మనం బ్రతుకుతున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి. ఎంత విలువ అంటే తెలుసా? చాలామంది వాక్యం విన్న తర్వాత ఈ వాక్యము నాతో మాట్లాడింది అని అంటారు. అయితే దేవుడే మాట్లాడితే కొంతకాలం తర్వాత ఆ మాట అబద్ధం అవుతుందా? అవ్వదు. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అబద్ధం అవుతుందా? అవ్వదు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు నాతో మాట్లాడాడు, నిశ్చయముగా నీకు తోడుగా ఉంటాను, నీకు కలుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు ఊరకుండు, నేను నీతో ఉన్నాను అని అన్నాడు. అబ్బా, ఆ పరిస్థితిని బట్టి దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నన్ను నడిపిస్తానన్నాడండి అని చెప్పి మెల్లమెల్లగా కొన్ని దినాలు గడిచిన తర్వాత నా పరిస్థితి ఏమీ చక్కబడలేదేంటి, నేను అనుకున్నట్లుగా జరగలేదేంటి, దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు కదా, నన్ను ఊరకుండమన్నాడు కదా అని 6 నెలలు గడిచిన తర్వాత, సంవత్సరం గడిచిన తర్వాత, 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మాట నెరవేర్తలేదని అది అబద్ధం అని ఏమైనా తేల్చగలమా? ఎందుకు? దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాలాలు మారినా, యుగాలు మారినా ఆయన ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఆకాశము భూమి గతించిపోయినా ఈయన మాటలు చూసారా? అంటే మనం చక్కగా దేవుడి ఎదుట నిలబడలేకపోతున్నాం ప్రతిరోజు. అందుకే ఆయన ఇచ్చిన మాట కొన్ని సంవత్సరాలు కాపాడుకున్నాం, బిగపెట్టాం, ఓపిక పెట్టాం, సహించాం. తర్వాత ఇది నెరవేరదు, ఏంటంట ఇది జరగదు నాకు తెలుసు అని మనం ఏం చేస్తున్నాం చెప్పినా, దేవుని మాటను నిరర్ధకం మనం చేసేస్తున్నాం. కానీ వాక్యం అంటది అది నిన్ను నడిపిస్తుంది. దేవుని మాట మనలను నడిపిస్తుంది, లోయల్లో నడిపిస్తుంది, అగ్నిలో నడిపిస్తుంది, జలముల మధ్య నడిపిస్తుంది, అరణ్యములో నడిపిస్తుంది, పరాదేశంలో నడిపిస్తుంది, బాధల్లో నడిపిస్తుంది, వ్యతిరేకతలో నడిపిస్తుంది, నిందల్లో నడిపిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవులు దేవుడి మాట వల్ల బ్రతుకుతున్నానని ఈ రోజుకి కూడా ఆత్మహత్యల వైపు వెళ్లకుండా ప్రపంచ లెక్కల ప్రకారంగా ఏంటి వారేసిన లెక్కల ప్రకారంగా ఆత్మహత్యలు ఎవరు తక్కువ అంటే అసలు తక్కువ కాదు, ఎవరు దాని వైపు చూడరు అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే వారికి ఒక నిరీక్షణ ఉన్నది. నాకు మాటిచ్చిన వాడు, నన్ను నడిపిస్తానన్నవాడు నట్ట నడి సముద్రములో చుక్కాని లేని నావలాగా నా బ్రతుకు అయిపోయినా, తెర చిరిగిపోయినా, లంగరేసిన పడవ ఆగకపోయినా ఆయన మనలను నడిపించగలిగిన శక్తివంతుడు కాబట్టి ఆయన మాట మనము నమ్మాలి. శిష్యులు చిన్న నావలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు గలిలే సముద్రములో. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఉంటుంది, చిన్న దోణి పెద్ద తుఫాను. చిన్న దోణిలోని వెళ్తున్నారు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభులు వారు. కానీ పెద్ద తుఫాను వచ్చింది. అంటే ఆ పదం ఎలాగుందో చెప్పనా? ఆ పెద్ద తుఫానికి చిన్న నావ అడ్రస్ లేకుండా కొట్టుకెళ్ళిపోద్దని అర్థం. కానీ ఎప్పుడైతే ఆ పెద్ద తుఫాను వచ్చిందో శిష్యులు కలవరపడ్డారు. మీరు గమనించండి, ఆంద్రియ కానీ పేతురు కానీ ఇప్పుడు శిష్యులందరూ చేపలు పట్టేవాళ్ళే. అటువంటి తుఫాను ఎన్నో చూసుంటారు వాళ్ళు, అవునా కదా? వారికి తుఫాను ఏ సమయంలో వస్తుందో కూడా తెలుసు వారికి, సముద్రం మీద ఉంటారు కాబట్టి. కానీ వారు ఊహించని, చెప్పండి, వారు ఊహించని ఒక తుఫాను ఆ చిన్న దోణి మీద కొడుతుంది. అయితే వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు?
బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆయనకి చింత లేదంట. ఆయన లేచి ఏమన్నాడు చెప్పండి? ఆగిపోమన్నాడు, నిమ్మణమైపోమన్నాడు అన్నాడా? అంటే వారిని నడిపించడానికి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే నడిపిస్తాడు. అందుకే ఇంకో చోట ఉంటుంది కీర్తనలో, ఆయన ఆజ్ఞేయగా తుఫాను అణిగెను, దాని తరంగములు. అయితే వారు కోరుకున్న రేవుకు నడిపించని ఉంటుంది. అంటే చూడండి, శిష్యులు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, వాక్యము దగ్గరికి వెళ్ళాలి. ఆ వాక్యము మనం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తే నడిపిస్తుంది. మనం తప్పు మాట్లాడమా వెంటనే చెబుతుంది, ఎవరి మీద నిందేశామా వెంటనే చెబుతుంది, ఎవరు నన్ను కానిమట్టనమా వెంటనే చెప్తుంది. వెంటనే చెప్పిన తర్వాత జరిగేది ఏంటి చెప్పనా? నాతో దేవుడు మాట్లాడతాడు, సమాధానపడు, క్షమించమని అడుగు, ఏంటి నీలో ఉన్న ద్వేషాన్ని తీసే అని. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాటకు లోబడి కనుక మనము ఆ ప్రక్రియ ప్రారంభిస్తే పరిశుద్ధాత్ముడు మరలా పని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు పక్కన దుఃఖపడతా ఉంటాడు. ఈడు సరిగా దేవుని ఎదుట నిలబడితే, ఈయన ఆయన ఇద్దరు మాట్లాడుకుంటే, వీళ్ళిద్దరూ సమాధాన పడితే నేను వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వ్యక్తి, అర్థమందా? ఆయన గనక దుఃఖపరిస్తే వాక్యం అంటది, నీకు ఇక్కడ ఇహమందు పరమందు కూడా. అటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలంటే గనక మనము వాక్యం ఏమి చెబుతాదో దాని ప్రకారంగా మనం నడవాలి. ఎలా తెలుసా? నేను ఇందాక 2 వాక్యాలు చూపించాను కదా, ఎలాగుంద కదా అని అన్నాను నేను. ఆయన ఏమన్నాడు? అలాగుంద కదా అన్నాడు. అంటే ఏంటి? నువ్వు ఇలాగా చేయాలి, ఇలాగ చేయని వ్యక్తులతో నువ్వు అలాగ ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవుడికి స్వతహాగా నిర్ణయం తీసుకుని బ్రతకడానికి అర్హత లేదు. నేను చెప్తున్నాను వినండి. క్రైస్తవుడికి స్వతహాగా అర్హత తీసుకుని బ్రతకడానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాజులు సైతము కూడా యెహోవా ఏమని సెలవిచ్చును అని అన్నారు, అవునా? ప్రవక్తలు కూడా దేవుడు ఏం మాట్లాడతాడా అని కొండలకు పోయి కనిపెట్టుకుని ఉన్నారు. ప్రవక్తలు గ్రామాలకు వచ్చేటప్పటికి జనులందరూ కూడా, ఓ ప్రవక్త, నీవు గ్రామంలో రావడానికి విశేషం ఏమిటి? దేవుడు ఏమైనా ఉగ్రత ఉందా అని భయపడేవారు. అంటే ఏంటి? వారి భయం ఏంటో తెలుసా? మేము దేవుని ఎదుట, దేవుడు మాకు ఇచ్చిన మార్గములో మేము సరిగా నడవలేకపోయామేమో, నడిపించడానికి మళ్ళీ ప్రవక్త వస్తున్నాడేమో అని వారు భయపడేవాళ్ళు. మరి ఈ రోజున చెప్పండి, చక్కగా మనం దేవుడి మందిరంలో ఉండగలుగుతున్నామా? వాక్యం వినేటప్పుడు మనసులో చక్కగా ఉండగలుగుతున్నామా? ఏ అలజడి లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ తలంపు లేకుండా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు రాకుండా మన ఆలోచనలు కూడా చక్కగా అంటే ప్రతి విషయంలో చక్కగా అలా ఉండగలిగితే కనుక దేవుడు మాట మనల్ని నడిపిస్తుంది. నిన్ను నేను ఎక్కడికి నడిపిస్తానో నాకు తెలియదు. అందుకే వాక్యం ఒక మాట ఉంటుంది, నువ్వు మనుషుల మీద ఆధారపడితే గుడ్డోడికి త్రోవ చూపుతాడా? అలాగిద్దరు కలిసి వెళ్తే చెప్పండి, వారిద్దరు ఎక్కడ పడతారు? వాక్యం చెప్పింది కదా. ఇప్పుడు మనం నిజంగా గుడ్డోళ్ళు అనకూడదు సుమా, తప్పది. వాళ్ళు చక్కగా నడిచి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మన వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా కనుక, ఆత్మీయతలో గుడ్డితనము కలిగి గనక వ్యక్తులతో కనుక మనం నడిస్తే, వాడు ఆత్మ సంబంధిగా గుడ్డోడే, నీవు ఆత్మ సంబంధిగా గుడ్డోడివే. మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి మనము వాక్యము చెప్పినట్లుగా నడవాలి. ఏంటంట? వాక్యము చెప్పినట్లుగా నడవాలి. ఎందుకంటే వాక్యము మనలను ఎక్కడికైతే నడిపించగలుగుతుందో అక్కడికి నడిపిస్తుంది. ఈ మధ్యలో జరిగేది ఏంటో చెప్పనా? మనల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇంకో చోటకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని ఆ గమ్యం తీసుకెళ్ళేటప్పుడు ఆ వ్యక్తికి కొన్ని మంచి మాటలు చెప్తాం మనం. రే, కోపడకూడదురా, మీ అమ్మ మీ నాన్న తిట్టారు, ఇంటి నుంచి వెళ్ళిపోతావా, బుద్ధి ఉందా బుద్ధి లేదురా, వాళ్ళు ఎలా పెంచారని ఈ మాటలు చెప్పుకుంటే తీసుకెళ్లమా?
మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మన ఊళ్ళో ఒక పిల్లోడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోడు అనుకుందాం. ఓ 10 సంవత్సరాలు ఉన్నాడు పారిపోడు అనుకున్నాడు. ఆడు కోసం వెతుకుతున్నాం. నీకో నాకో దొరికాడు. దొరికినట్టు ఏమి మాట్లాడకుండా ఆడిని మోగడ చేసి మనం కూడా మోగడ కింద అయిపోయి తీసుకొచ్చి ఇదిగోండి మీ పిల్లోడు అని అంటామా? ఎవరని అంటారా? ఏమంటాం? నిజంగా మనకు దొరికితే వాడిని మనం తీసుకొచ్చి ఈ మధ్యన ఈ ఉన్న సమయంలో మనము ఒరే ఇలా చేయొచ్చారా, తప్పు కదా, మీ అమ్మమ్మేనని ఎంత బాగా చూసుకున్నారా, ఇంకెప్పుడు చేయకూడదురా, బాగా చదువుకోరా అని ఈ మాటలు చెప్తాం లేదా? ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చి వాళ్ళకి అప్పగిస్తాం. అలాగా వాక్యము మనలను నిత్య జీవమునకు నడిపించేదని దేవుడు మాట చెబుతున్నప్పుడు ఆ మాట మీద కనుక మనం నమ్మకం ఉంచుకొని నడవగలిగితే ఈ లోకములో నుండి పరలోకమునకు మనం ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు నడిచే నడకుందే దేవుడితో ఆ నడకలో వాక్యము మనలను పరిశుద్ధంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. వదులుకోవలసినవి వదిలిపెట్టమని చెబుతుంది, ధరించుకోవలసినవి ధరించుకోమని చెబుతుంది. మౌనంగా ఉండదు వాక్యం. మనలను పరిశీలించి పరీక్షించి పరిశోధించి ఏమైతే దేవునికి అభ్యంతరకరంగా ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టేమని చెప్తుంది వాక్యము. అందుకే మన త్రోవలో వెళ్ళినప్పుడు మనది నడిపిస్తుంది. నడిపించడం అంటే ఎలాగా? పడకుండా నడిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు నన్ను నమ్మి బండి మీద ఎక్కి నేను స్పీడ్గా నిడదలు తీసుకెళ్ళిపోతే ఎక్కడెక్కడ గోతుల్లో పడేస్తాను. నేను నడిపించలేను. నేను అదే కనుక ఏసయ్య బండి వేసుకొచ్చి ఏసయ్య బండి మీరు ఎక్కడైనా పాడేస్తాడా? చెప్పండి. అగాధములో కూడా లోయలలో కూడా ఏంటి అసలు ఇటు దారి లేదు, వెళ్ళలేము అనుకున్న మార్గాలు కూడా ఇంత దెబ్బ తగలకుండా ఆయన మనను చక్కగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే నేనేమంటాను, మనుషులు నడిపిస్తున్నారు అనే మార్గము మంచిగా ఉంటుంది కొంతకాలము. ఆ తర్వాత వారే నడవలేరు, మనల్ని నడిపించలేరు. కాబట్టి మనకు ఖచ్చితంగా చెబుతున్నాను, మనము వాక్యం మీద ఆధారపడితే వాక్యం మనల్ని నడిపిస్తారు. రెండోది ఏమని చెప్పినా, నీవు పండుకునేటప్పుడు అది నేను ఏం చేస్తుంది? కాటేస్తుందా? ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఏం కాపాడుతుంది? దేవుడి వాక్యము. మనకంటే పెద్దలు చెప్పిన మాటలు, దేవుడు మాటలు గనక మన హృదయంలో పెట్టుకుని పండుకుంటే మనల్ని దేవుడు మన చుట్టూ భద్రతను ఇస్తాడు. మీకు 2-3 సార్లు కూడా చెప్పే ఉంటాను ఎలా కాపాడతాడంటే, సాధు సుందర్ సింగ్ గారు ఆయన కంబళి అంటే దుప్పటి ఒకటే పెట్టుకుని సువార్తకి టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక చోట పండుకుందామని చెప్పేసి నిద్రపోయాడు. అలసట వచ్చి నిద్రపోయాడు. ఆయనకి ఎక్కడ పడుకున్నాడో ఏంటో కూడా తెలియదు. అయితే ఆయన ఎప్పుడైతే నిద్రపోయి ఆయన సేద తీర్చుకుని కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూడగానే నల్ల త్రాసు పాము, ఏంటంట కింగ్ కోబ్రా లాంటిది, పడగ అలా గిప్పిలా చూస్తుంది. వెంటనే ఆయన ఆ దుప్పటి కూడా వదిలేసి పారిపోయాడు. తర్వాత అదొక్కటే, అది తీసుకుందాం వెళ్దామని దేవుడు వెళ్ళమంటే, నేను వెళ్ళను ప్రభువా, పాముంది అన్నాడు. ఆయన ఏమన్నాడు? దేవుడు, అది ఉన్న స్థలంలోకి నువ్వు వెళ్ళావు, నువ్వు లేచిన తర్వాత చూసావు పాము, అది ఎప్పటి నుండో అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు. అంటే ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వాక్యం హృదయంలో పెట్టుకుని తనకు రావాల్సిన ఆస్తినంతటిని వదులుపాడేసి అనాథాశ్రమాలకు పంచేయని చెప్పేసి వీలునామా రాసేసి, నీకు యేసును కనుక ప్రకటిస్తే మన వంశ పార్యపర్యంలో నీకు పాలు పంపులు ఉండవరా, పర్వాలేదండి. ఆస్తి కూడా ఉండదురా, పర్వాలేదు. ఇంకో మాట ఆగిపోతాడని ఏమన్నాడు తెలుసా? తండ్రి, నా వాట, తమ్ముడు వాట, అమ్మ వాట నీకే ఇచ్చేస్తాంరా అంటే అన్నాడినా, నీది మాకొద్దు, నాకు ఏదైనా వస్తే అది మీరు పంచేయండి. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, దేవుడు మాట ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. అది పెట్టుకుని ఆయన వాక్యానుసారంగా సంచారం చేస్తూ ఆయన ఎక్కడ పండుకొని ఎక్కడ తిన్నా ఏం చేసినా ఆయన ఏమనుకున్నా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నాకు నెమ్మదినిస్తుంది, నీ వాక్యమే నన్ను ఓదారుస్తుంది, నీ వాక్యమే నన్ను పలకరిస్తుందని ఆయన ఎక్కడ పడుకున్నా ఏం చేసినా అలా పడుకున్నాడో. ఎప్పుడైతే ఆయన హృదయములో వాక్యం ఉందో, ఆయన పండుకున్న చోట ప్రమాదం ఉందో,
దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. కాటేసేయాలి ఇంకోళ్ళు ఎవరన్నా అయితే దేవుడు అన్నాడు ఆగు అన్నాడు, అంతే ఆగిపోయింది. అలాగే చూస్తుంది అంతే. అది సింహాలను ఆపేశాడు నా దేవుడు. అగ్ని స్వభావం కాల్చదది, కానీ కాల్చే స్వభావాన్ని మార్చుకొని ఆహ్లాదకరంగా మారిపోయింది షడ్రక్ మిషక్ అబేద్నెగోలకి. అవునా? చూడండి, వారు గుండెల్లో దేవుడు వాక్యాన్ని పెట్టుకున్నారు. వారు పరాయి దేశం వెళ్ళిపోయినా కానీ వారి గుండెల్లో ఏముంది తెలుసా? మేము నేర్చుకున్నది, మా పితరులు మాకు నేర్పింది, సాగిలపడి దేనికి మేము నమస్కరించము అని వారి గుండెల్లో దేవుడు మాటను పెట్టుకొని పరాదేశములో కూడా వారు సాగిలపడలేదు. ఆ వాక్యం వారిని ఏం చేసింది? కాపాడింది. అందుకే ఎవరు కాపాడినా కాపాడకపోయినా దేవుడు మనల్ని కాపాడుతాడు. నీవు పోవు మార్గములో నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు. అంత గొప్ప వాగ్దానం కలిగిన దేవుడు మనకున్నాడు. తర్వాత నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించడం అంటే మాట్లాడును. చూడండి, మనము గనక దేవుని చిత్తములో బ్రతుకుతున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, మనకు మేలు కలిగినప్పుడు దేవుడు నమ్ముకున్నట్టు కంటే, గమనించండి జాగ్రత్తగా, మనకు మేలు జరుగుతున్నప్పుడు ఆరాధించడం కంటే, మనం మేలును అనుభవిస్తున్నప్పుడు వాక్యాన్ని ధ్యానించడం కంటే, ప్రకటించడం కంటే, దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి ఎక్కడికెక్కడకు వెళ్ళిపోవటం కంటే, మన పరిస్థితి మనకే అర్థము కాని పరిస్థితుల్లో కూడా, అర్థమైందా? అంటే పరిస్థితులు వ్యతిరేక దిశలో మనకి ఎదురవుతున్నప్పుడు సువార్త ప్రకటిస్తే ప్రమాదం, సువార్త ప్రకటిస్తే మరణం, సువార్తకు విధేయత చూపితే ఆగిపోతాయి. అయినా ఫలానా స్థలానికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుడని చెప్పితే ముప్పు అని ఎప్పుడైతే ఆ పరిస్థితులు మన చుట్టూత ఉన్నప్పుడు కూడా క్రైస్తవుడు వాక్యముతో ముచ్చటించాలి. దేవునికి స్తోత్రం. లేచి లేవగానే ఎంతమంది దేవుడితో ముచ్చటిస్తున్నారు? అది నేను అడుగుతున్నాను. నేటి క్రైస్తవులు లేచి లేవగానే చెప్పండి, ఫోన్ చూసేవాళ్ళు లేరా? ఫోనుతో ముచ్చటిస్తున్నారు. లేచి లేవగానే ఏమండి తన పనులు తను చేసుకుంటున్నారు, పనులతో ముచ్చటిస్తున్నారు. లేచి లేవగానే ఉద్యోగానికి వెళ్ళిపోవడానికి పరుగులు పెడుతున్నారు, ఉద్యోగంతో ముచ్చటిస్తున్నారు. నేనంటాను, నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, నీకు ఆ తదుపరి జరగవలసిన ఆ పనులన్నిటి దేవుడు నీకు అనుగ్రహిస్తే మొదట దేవుడితో ముచ్చటించడం మానేసి ఎవరితో ముచ్చటిస్తున్నాం? మనం దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పనులతో మనం ముచ్చటిస్తున్నాం. అదే నేను అడుగుతున్నాను, ఎంతమంది దేవుడు వాక్యముతో ముచ్చటిస్తున్నారు? లేచి లేవగానే దేవుడి పాదాలు దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు ఈ రోజున? లేదు. కానీ దేవుడు అంటాడు, నీవు లేవగానే నేను నీతో ముచ్చటిస్తానురా, నువ్వు లేచి లేవగానే నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానురా, నువ్వు ఎప్పుడు లెగిస్తావా, నాతో మాట్లాడతావా, నీకు కొన్ని విషయాలు చెప్పాలి అని దేవుడు మన దగ్గరే కుడి పక్కన ఉన్నాడు. నువ్వు కాపాడువాడు కునుకోడు నిద్రపాడు, దేవుడు నా కుడి పక్కన ఉన్నాడు, ప్రయాణంలో నా ఎడం పక్కన ఉన్నాడు, ఇదే చెప్పుకొని మనం జీవితాలు గడిపేస్తున్నాం. కానీ ఉదయాన్నే లేచేటప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడు, నేను లేచి దేవుడితో మాట్లాడాలి కదా, నేను దేవుడితో ముచ్చటించాలి కదా. మరి ఏది అంటే దేవుడితో ఉదయాన్నే లేచి మాట్లాడే విషయంలో పడిపోయాం. ఇప్పుడు ఏంటి? లేవాలి, చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడకుండా వంకరగా నిలబడి నేను ఈ మాట వినను అని మనం వెళ్ళిపోయామనుకో, ప్రమాదం మనకే ఉంటుంది. అందుకే ఒకటి, దేవుడు మనలను చక్కగా నిలబడమంటే మనల్ని నడిపిస్తాడు, 2 కాపాడుతాడు, 3 మనతో మాట్లాడతాడు. ఎప్పుడంటే నరపుత్రుడా, అక్కడ మన పేరెట్టుకుందాం, రాజు నువ్వు చక్కగా నిలబడు. ఏ ప్రభువా నువ్వు పడిపోయావు, ఏ విషయంలో? ఈ విషయంలో. ఇప్పుడు నిలబడ్డాను, అయితే నేను నీతో మాట్లాడతాను. ఎప్పుడైతే మన ఇద్దరికి సమాధానం కలిగిందో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు, ఒప్పింపజేస్తాడు. అంత మంచి ప్రక్రియ క్రైస్తవుడి జీవితంలో దేవుడు పెడితే మనం ఏం చేస్తాం చెప్పనా?
ఆయన చక్కగా నిలబడమంటే నేను బాగానే ఉన్నానుగా, నేను బాగానే ఉన్నానుగా, బాగా లేవనే చెప్తున్నాడు. నరపుత్రుడుగా మన పేరెట్టుకుని మనం ఏదైనా విషయంలో కనుక పడిపోతే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నిలబడకుండా అంటే అదే పాపములో ఉండి మనము ఇదే బాగుందని దేవుని వైపు కనుక మనం చెయ్యి కూడా చాపకుండా ఉంటే ఆయన మనతో మాట్లాడాడు. అందుకే మనము ఆయన చెప్పినట్లు కనుక లేచి నిలబడితే ఒకటే నడిపిస్తాడు. ఎవరు నడిపించినా నడిపించకపోయినా గమ్యము నిన్ను నడిపిస్తాడు. మధ్యలో మనల్ని వదిలేసినా ఆయన మాత్రము మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కాపాడుతాడు. సరిగా నిలబడితే ఎవరు మనల్ని కాపాడినా కాపాడకపోయినా, ఒకవేళ నువ్వు నేను నడిచి అరణ్యములో వెళ్తున్నప్పుడు పులి వచ్చినప్పుడు ఈయన మనల్ని వదిలి చెట్టెక్కేస్తాడు, కాపాడినట్టేనా? కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎవరితో? దేవుడి మాట మనం వింటే. తర్వాత ఆయన మనతో ముచ్చటిస్తాడు. అంటే మనము లేవగానే వేటితో లేకపోతే వేటి పరిస్థితులు గుండా వాటితో మనం మమేకమైపోకుండా మనము ఖచ్చితంగా మనం మేలుకున్నప్పుడు కనుక దేవుడు మనతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాడు. తిరిగి మనము కూడా దేవునితో మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడాలి. అలాగ మాట్లాడితే చూడండి 23, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపము. చూడండి, దీపం తెచ్చి ఇదిగో దీపం అన్నాను. ఏంటంట? ఇదిగో దీపం అన్నాను. మరి వెలిగేది? ఉత్తి దీపం తెచ్చేసి ఇదిగో దీపం అంటే చీకట్లో మనకు కనబడద్దా? దానికి ఏం కావాలి? వెలుగు కావాలి. అంటే ఉపదేశం. అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎలా తెలుసా? ఒరే ఎలాగ బ్రతుకు అని ఒక ఆజ్ఞ. అలా బ్రతకడానికి ఎలాగ బ్రతకాలి? ఇప్పుడు నువ్వు ఇలాగ వెళ్ళమన్నావు, ఎలాగా? ఈ దారిని వెళ్ళు అన్నావు, ఈ దారిని వెళ్ళిపోతున్నాను, కానీ ఎలాగా? అప్పుడు ఉపదేశం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. ఎప్పుడైతే ఉపదేశము మనకు వెలుగుగా ఉంటుందో చీకటిలో మనము స్పష్టంగా అడుగులు వేస్తూ మనం వెళ్తాం గమ్యానికి. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ దేవుడు మనం ఎలా నిలబెట్టాలో మనకి అదొక సూచనగా ఉంది. ఉపదేశం ఏంటో తెలుసా? నువ్వు ఎలాగ మాట్లాడాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ గుడారం వేసుకోవాలో, ఎక్కడ గుడారం తీసేయాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదు, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఇవన్నీ కూడా ఉపదేశములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దీపము అంటే దీపము వెలుగుండాలి. ఒరే దీపం దారా అంటాం, వెలిగించి తెస్తాడు కదా. దీపం అంటే ఒక బుడ్డో లేదంటే ఒక కొవ్వొత్తి వేసి ఒక కాయలో ఒత్తి పెడితే దీపం. అది వెలగాలి. వెలగాలంటే వెలిగించాలి. అంటే దీపము, దీపానికి ఉన్న వెలుగు. అంటే దీపము ఆజ్ఞ అయితే వెలుగు ఏంటి? ఉపదేశము. అంటే మనము దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడి ఆజ్ఞను ఆదివారం విశ్రాంతి దినము దేవుడి మందిలోకి వెళ్ళాలి. ఓకే, ఆజ్ఞ మానే పాటించాం. ఓకే, మరి మన జీవితంలో వెలిగేది అంటే వచ్చిన దానికి ఫలమేది? వాక్యము చదువామంటే దానికి తగ్గట్టు ఫలం ఏదంటే ఉపదేశమును మనం త్రోసేస్తున్నాం. అందుకే సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటుంది చెప్పనా? చూడండి, నేను చదివి ముగించేస్తాను. 5:12. అదే సామెతలు 5:12 చూడండి. అయ్యో ఉపదేశము నేనెట్లా త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపుకు నేనెట్లా తృణీకరించి తిని. ఆ పైన అర్థమైపోయింది కదా, ఉపదేశము నేనెట్లా త్రోసివేసి తిని అంటే వెలుగును నేను ఎట్లా ఆరిపేసుకున్నాను. ఇప్పుడు చీకటిలో ఉన్నవాడికి దీపం వచ్చి ఏంటి వెలుగు వచ్చి వెలిగిచ్చి ఇదిగోరా ఇలాగే దీపం మట్టిని వెళ్ళిపోరంటే అని ఆర్పేసుకుంటే చెప్పండి, మళ్ళీ కనబడద్దా? కనబడదు. అప్పుడు అంటాం, అయ్యో ఉపదేశాన్ని నేను ఎట్లా త్రోసేసేసానే, ఎలాగ నేను వెలుగు ఆర్పేసుకున్నానే. ఎవడో దారంట పోతున్నప్పుడు నాకు ఒక కొవ్వొత్తిరిచ్చాడు, జాగ్రత్తగా వెళ్ళమన్నాడు, దాన్ని నేను ఆర్పేసుకున్నాను. ఇప్పుడు ఎలాగ నా గమ్యం చెప్పండి? అందుకే దేవుడి మాటలు మనల్ని ఎలా నడిపిస్తాయి? నిత్య జీవానికి నడిపిస్తాయి. మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని మాట అంటే దేవుని ఉపదేశము వలనే మనం బ్రతుకుతాం. కాబట్టి
దేవుడు మన జీవితంలో గమనించండి, ఏ విషయములో ఆత్మ సంబంధమైన విషయములో మనందరము లేదా నేటి క్రైస్తవులు వెనకబడి ఉన్నారు, ధర్మకార్యాలు చేసే విషయములో, శత్రువును ప్రేమించే విషయములో, ప్రార్థించే విషయములో, వాక్యము ధ్యానించే విషయములో, సహవాసం చేసే విషయములో, దేవుడి కొరకు ఏదైనా దేవుడి కొరకు ఉపయోగకరం చేసే విషయములో, సువార్త ప్రకటించే విషయములో, ఏదైనా సరే క్రైస్తవ విలువలతో కూడిన పద్ధతి కలిగిన పనులలో మనం ఒకవేళ పడిపోతే ఖచ్చితంగా లేవాలి. దేవునికి స్తోత్రం. నిలబడాలి. నిలబడితే నువ్వేం చేయాలో దేవుడు మాట్లాడతాడు, నేనేం చేయాలో దేవుడు మాట్లాడతాడు. ఆ తర్వాత విన్న తర్వాత, దేవా నువ్వు నాతో మాట్లాడావు, ఇప్పుడు నేను అంగీకరిస్తాను అని అనగానే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నడిపించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకలో దీవించునుగాక.